హాయ్ ఎవ్రీవన్. ఈరోజు సరికొత్త టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చేస్తున్నాను. ఏపీలో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసమే ఈ వీడియో. ఎందుకంటే వాళ్ళు సాలరీ అకౌంట్‌కిచ్చే అకౌంటు ఇంకా సేవింగ్స్ అకౌంటే అయి ఉండుంటుంది. కానీ ఆ సేవింగ్స్ అకౌంట్ నుంచి సాలరీ అకౌంట్‌గా ఎలా మార్చుకోవాలి? అది ఏ బ్యాంక్‌తో మనం మార్చుకుంటే మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అనేదే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ముందుగా నా పేరు ముస్తఫా షేక్. మీరు చూస్తున్నారు మున్నా వ్లాగ్స్. అసలు విషయంలోకెళ్తే ఎస్‌జీఎస్‌పీ అని ఒక ప్రోగ్రామ్ అయితే ఇనిషియేట్ తీసుకొనుంది చాలా సంవత్సరాల నుంచే. మన స్టేట్ గవర్నమెంట్ అయితే ఒక 4 బ్యాంక్స్‌తో అయితే టై అప్ అయి ఉంది. ఎస్‌జీఎస్‌పీ అంటే ఏమనుకుంటున్నారా? ఎస్‌జీఎస్‌పీ స్టేట్ గవర్నమెంట్ సాలరీ ప్యాకేజ్ షార్ట్ ఫార్మ్‌గా అది. దీంతో ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ అలాగే ఇండియన్ బ్యాంక్ గూడా ఈ 4 బ్యాంక్స్‌తో మన స్టేట్ గవర్నమెంట్ ఎంఓయూ కుదుర్చుకొనుంది. దీంతో మనకి ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ అయితే వస్తాయి. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీసు వాళ్ళిచ్చే అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ కదా! దాని నుంచి సాలరీ అకౌంట్‌గా ఆ బ్యాంక్స్‌లో గనక తీసుకొనుంటే అందరితో కాకుండా ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ప్రత్యేకంగా అయితే ఈ బెనిఫిట్స్ ఉంటాయి. దాంట్లో భాగంగా రీసెంట్‌గా జరిగిన ఎంఓయూ ఎస్‌బీఐతో జరిగింది. ఆ ఎస్‌బీఐ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంటో ఇది మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే రీసెంట్‌గానే డీఎస్‌ఈలో క్వాలిఫై అయ్యి జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళున్నారు. అలాగే రీసెంట్ జాబ్ వచ్చిన సచివాలయం ఎంప్లాయీస్ కూడా ఇంకా వాళ్ళు ఎస్‌జీఎస్‌పీకి కన్వర్ట్ అయ్యారో లేదో తెలీదు. ఈ వీడియో వాళ్ళకైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎస్‌బీఐతో ఎంఓయూ కుదుర్చుకుంది గదా! అది 3/7/2025న. దాని తాలూకు అసలు బెనిఫిట్స్ ఏంటి అనేది ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఎక్కువగా ఎస్‌బీఐ యూజ్ చేస్తుంటారు కాబట్టి ఎవరైనా ఈ ఎస్‌బీఐ డీటెయిల్సే మీకు బాగా హెల్ప్ అవుతుంది. వీళ్ళ దాంట్లో ఈ ఎస్‌జీఎస్‌పీ ప్యాకేజ్ కింద మొత్తం 5 రకాల వేరియంట్స్ ఉన్నాయి. లైక్ సిల్వర్, గోల్డ్, డైమండ్, ప్లాటినం, రోడియం అని. మన బేసిక్ పే దాన్ని బట్టే మనం ఏ కేటగిరీ వస్తామో చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ వచ్చి 10,000 నుంచి 25,000 బేసిక్ పే ఉన్న వాళ్ళకి. గోల్డ్ వచ్చి 25,000-50,000. డైమండ్ వచ్చి గ్రేటర్ థాన్ 50,000 లెస్ థాన్ 1,00,000. అలాగే ప్లాటినం 1,00,000 నుండి 2,00,000 ఉన్న వాళ్ళకి. రోడియం ఇదొచ్చి గ్రేటర్ థాన్ 2,00,000 బేసిక్ పే. ఈ 5 వేరియంట్స్‌లో మీరు ఏ కేటగిరీ కింద వస్తారో దాన్ని బట్టే ఈ బెనిఫిట్స్ అంతా హెల్ప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సచివాలయం ఎంప్లాయీస్ అనుకోండి. వాళ్ళు 25,000 నుంచి 50,000 కాబట్టి వాళ్ళు నెట్ పే అనేది వాళ్ళకి ఈ గోల్డ్ కింద వస్తుంది. ఇందాక బేసిక్ పే అన్నాను కదా! యాక్చువల్లీ నెట్ పే అండి. ఇది కొంచెం కరెక్షన్ చేసుకోండి. ఈ వేరియంట్స్‌లో మనం ఉంటే ఫస్ట్ వచ్చి మనమైతే మినిమమ్ అకౌంట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే దీనికోసం నిల్ ఇచ్చారు. అలాగే కాంప్లిమెంటరీ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ వచ్చి 1 క్రోర్ దాకా. సో, ఈ ఎంప్లాయీస్ ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే నియర్లీ 1 క్రోర్ దాకా ఈ ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే కాంప్లిమెంటరీ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ అదే ఎయిర్‌ప్లేన్ నుంచి గాని ఇంకేదైనా క్రాష్ జరిగితే దాని నుంచి 1.6 క్రోర్ దాకా మనం ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇదంతా వాళ్ళ నామినీస్‌కి అయితే వెళ్తుంది. పర్మనెంట్ టోటల్ డిసబిలిటీ ఏదైనా ఈ యాక్సిడెంట్స్ ద్వారా గాని జరిగితే పర్మనెంట్‌గా అయితే అప్ టు 1 సీఆర్ డిపెండ్ అపాన్ ద కండిషన్స్ అయితే ఈ కవరేజ్ ఉంటుంది. అలాగే పార్షియల్లీ డిసబిలిటీ అయ్యారనుకోండి అప్ టు 80 లాక్స్ దాకా ఈ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతుంది. ఈ గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ వచ్చి 10 లాక్స్ వరకు ఉంటుంది. అలాగే ఈ టాప్ అప్ హెల్త్ ఇన్స్యూరెన్స్ కూడా ఉంటుంది. వీళ్ళేందంటే బజాజ్ అలియన్స్‌తో కొంతమంది ఈ టై అప్ అయి ఉంటారు కాబట్టి దాంట్లో ఈ ఇన్స్యూరెన్స్ గూడా డిస్కౌంటెడ్ రేట్‌లో వస్తుంది. అలాగే యాడ్ ఆన్ కవర్స్ వచ్చి మనం ఏదైనా స్కిన్ బర్న్స్‌కి సర్జరీస్ చేసుకుంటున్నప్పుడు గాని, లేతే మెడిసిన్స్ ట్రాన్స్‌పోర్టేషన్ గాని, ఎయిర్ అంబులెన్స్ సర్వీసెస్ గాని, ఇలాంటివి ఏమున్నా గూడా చాలా హెల్ప్ అవుతుంటాయి. మీరు స్క్రీన్‌లో ఇప్పుడు చూసేయన్నీ దాంట్లో చూడండి. నెక్స్ట్ వచ్చి కన్సెషన్ ఇన్ లాకర్ చార్జెస్. మనం లాకర్ చార్జెస్ తీసుకోవాలంటే డిపెండ్ ఆఫ్ ద సైజ్ కనీసం ఇయర్లీ మెయింటెనెన్స్ చార్జెస్ కింద 3,500 నుంచి 5,000 ఉంటుంది. అదే గనక మీరు డైమండ్, ప్లాటినం, రోడియం కేటగిరీలో ఉన్నారనుకోండి, మీకు 50% దాకా ఈ లాకర్ చార్జెస్ కన్సెషన్ ఉంటుంది. గోల్డ్, సిల్వర్‌కి మాత్రం ఈ కన్సెషన్ లేదు. అలాగే మల్టీ సిటీ చెక్స్ ఉన్నాయి గదా! అప్ టు 25 చెక్స్ పర్ మంత్ ఫ్రీగా ఏ కేటగిరీలో ఉన్నా గూడా ఫ్రీగా ఇస్తుంది. అలాగే ఆర్‌టీజీఎస్, నెఫ్ట్
ఇది ఆన్‌లైన్‌లో జేసుకుంటే ఏ వేరియంట్స్‌కైనా కూడా ఇది ఆహ్, ఆన్‌లైన్ అయితే అందరికి ఫ్రీయే. ఆఫ్‌లైన్ అయితే డైమండ్, ప్లాటినం, రోడియం వేరియంట్స్ వాళ్ళకే ఫ్రీ ఉంటుంది. అలాగే డిమాండ్ డ్రాఫ్ట్, అన్‌లిమిటెడ్ డిమాండ్ డ్రాఫ్ట్స్ ఉంటాయండి. అలాగే ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్ అన్ని వేరియంట్స్‌కి ఇంటర్నేషనల్ రూపే సెలెక్ట్ డెబిట్ కార్డ్స్ వస్తాయి. సిల్వర్ అయితే సిల్వర్, గోల్డ్ అయితే గోల్డ్, ప్లాటినం అయితే ప్లాటినం. ఇంకో ఇంపార్టెంట్ దీంట్లో ఏంటంటే, మనం ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేసుకున్నా అదర్ బ్యాంక్ ఏటీఎమ్స్‌లో గాని, లేకపోతే సేమ్ బ్యాంక్ ఏటీఎమ్స్‌లో గాని అన్‌లిమిటెడ్ టైమ్స్ మనం స్వైప్ చేసుకోవచ్చు. దాంట్లో రెస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవు. అలాగే ఈ సాలరీ అకౌంట్‌తో పాటు ఈ డెబిట్ కార్డ్ ఉంది కదా! ఆ డెబిట్ కార్డ్ ద్వారా కూడా ఇన్స్యూరెన్స్ మనం చేసుకోవచ్చు. దీనికైతే ఫ్రీగా మనమేం పే చేయాల్సిన పని లేదు. అలాగే నెక్స్టొచ్చి ఈ హెల్త్ చెకప్స్, రోడియం ప్లాటినం అండ్ రోడియం వాళ్ళకైతే వన్స్ ఇన్ ఏ ఇయర్ హెల్త్ చెకప్ కార్డ్ ఫ్రీగా జరుగుతుంది. మిగతా వేరియంట్స్‌కైతే ఏమీ లేవు. అలాగే ఈ ప్రైమ్ మెంబర్‌షిప్పు, ఈ జిమ్ మెంబర్‌షిప్పు ఇలా రకరకాలున్నాయి కదా! ఈ ఆఫర్స్ అన్నీ ఈ కార్డ్ వేరియంట్స్‌ని బట్టి మనకి హెల్ప్ అవుతుంది. ఈ సేవింగ్స్ అకౌంట్ నుంచి సాలరీ అకౌంట్‌ని ఎలా కన్వర్ట్ చేయాలో చాలా సింపుల్ ప్రాసెస్‌లో మీకైతే చెప్తాను. ఫర్ సపోజ్ ఎస్‌బీఐ అనుకోండి. మీరు కన్సర్న్ బ్యాంక్ మేనేజర్ దగ్గరికెళ్లి, మీరు మీ రీసెంట్ 3 పే స్లిప్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఈ డీటెయిల్స్ గనక తీసుకొని మీరు వెళ్తే ఆన్ ద సేమ్ డే వర్కింగ్ డేనే మీ సేవింగ్స్ అకౌంట్ నుంచి సాలరీ అకౌంట్‌కైతే కన్వర్ట్ అయిపోతుంది. దాని తర్వాత నేను చెప్పిన ఈ నంబర్ ఆఫ్ యూసెస్ ఉన్నాయి చూసారా? అన్నీ మీకు అప్లికబుల్ అవుతాయి. అలాగే ఏ బ్యాంక్ అయినా హెచ్‌డీఎఫ్‌సీ గాని, లేకపోతే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గాని, మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌తో టై అప్ ఉన్న బ్యాంక్స్‌కి ఈ ప్రాసెస్సే స్టేట్ సేవింగ్స్ అకౌంట్ నుంచి సాలరీ అకౌంట్ కన్వర్ట్ చేసుకొని, ఈ బెనిఫిట్స్ అయితే పొందండి. కనీసం మనం ఈ వీడియో ఎవరైతే ఇంకా సాలరీ అకౌంట్‌గా చేంజ్ అవ్వలేదో వాళ్ళకి హెల్ప్ అయితే నాకదే చాలు. ఈ వీడియోలో గనక మీకు నచ్చితే, అలాగే ఈ వీడియో ఎవరైనా షేర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయండి. ముందుగా లైక్ అండ్ షేర్ ద్వారానే నాకు మీ ఒపీనియన్ ఎలా ఉంది అది నాకు తెలుస్తుంది. ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌కొచ్చారనుకోండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మర్చిపోవద్దు.